ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. కీర దోసకాయతోని దోసకాయ రొట్టె చేస్తున్నా. ఇది మంచిగా గీరాలి. అంతా సన్నగా తురుముకునాలి. తురుముల ఓమ వేసుకోవాలి. నువ్వులు వేయాలి. జీలకర్ర వేయాలి. అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి. ఎండిన కారం తగినంత వేయాలి. కొంచెం అంత ఉప్పు వేయాలి. కొత్తిమీర వేస్తున్నా. కలియమాకు అంతా మంచిగా కలుపుకోవాలి. తురుముకు తగ్గట్టు బియ్యం పిండి వేసుకోవాలి. అందులోనే నీళ్ళు ఊరుతాయి కాబట్టి నీళ్ళు పోసేది లేదు. అదే నీళ్ళతోని మస్తు అవుతుంది. ఇట్లా మంచిగా విసుకోవాలి. రొట్టె పిండిలో మంచిగా విసుకొని గట్టిగా ఉండాలి. బాగా మెత్తగా ఉండద్దు. బాగా మెత్తగా ఉంటే రొట్టె చేయరాదు, మంచిగా రాదు. ఇట్లా మంచిగా విసుకోవాలి. ఇట్లా మంచిగా విసికి రొట్టె చేయాలి. ఇదంతా కందిపప్పు వేసిన కవర్ మీద నూనె పెట్టి ఇట్లా చేయాలి. అయితే ఇది పిండిల్నే ఉప్పు మిరము అన్నీ కలుపుకోవాలి. దోసకాయ తురుములా కలపద్దు. అన్ని పిండిలో కలిపి ఆ తురిమింది కొంచెం కొంచెం పిండిలా కొద్ది కొద్దిగా దోసకాయ తురుము వేసుకుంటా విసుకుంటా ఎంట చేసుకున్నాలి. పలసగా కాదు, లేకుంటే పలసగా అవుతుంది పిండి అంత ముందుగా తురుములో కలిపితే. ఇట్లా పెంకకు నూనె పెట్టి రొట్టె వేయాలి. కాలింది. ఇట్లా కాలినాక ఉల్టా వేయాలి. పీట ఇట్లా నూనె వేసుకోవాలి. ఏం చెప్పాలి, ఏదో ఇట్లా కాలాలి. ఇట్లా కాలినాక మళ్ళీ ఉల్టా మళ్ళీ వేసుకోవాలి. ఇట్లా మంచిగా కాలాలి. మంచిగా కాలితే మంచిగా ఉంటాయి. పిండి పిండి లేకుండా కాల్చుకోవాలి. అయింది. ఒక్క దోసకాయకు 4 రొట్టెలు అయినాయి. దోసకాయ రొట్టెలు.